నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో గల పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన 87 మందికి వైద్య సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 63 లక్షల రూపాయల చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 86 మందికి 62,32,287 మంది రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. మరి గత 5 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేరు చెప్పి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. 100 మంది అప్లై చేసుకుంటే ఒకరికో ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు CMRF కి అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ ఎక్కడున్నాయనంటే వాళ్ళు ఖాళీ చేసిన కార్యాలయంలోనూ లేకపోతే కాలువగట్ల దగ్గర చెత్త గొప్పల్లోనూ పడేసి పోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రోజు నా దగ్గరికి వచ్చి మీరు చెక్కులు తీసుకుని వెళ్తూ ఉన్నారనంటే మీ గ్రామంలో, మీ వార్డుల్లో మన నాయకులు కూడా మీకు తోడ్పాటును అందించి మీరు ఎట్లా వైద్యం అందుకుంటుంది అని మీ యొక్క యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మీ యొక్క బిల్లును కూడా తీసుకొచ్చి నాకు తెలియజెప్పి మీకు చెక్కులు ఇస్తున్నారని అంటే కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ఎంత క్రమశిక్షణతో గాని ఎంత మానవత్వంతో గాని ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పనిచేస్తున్నారో ఒక ఉదాహరణ. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మా నాయకులు పనితీరు ఇట్లా ఉంటుంది, మా కార్యకర్తలు ఇట్లా పనిచేస్తాం మీకోసం. గతంలో ఉన్నటువంటి పాలనను మీరు చూసారు. అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా బిజీ దేంట్లో బిజీ? ఇటువంటి కార్యక్రమాల్లో కాదు, శాంతిలో బిజీ. అంటే శానిటరీ ఇసుకను కొట్టేయడంలో, మరి మైన్స్ ను కొట్టేయడంలో, లిక్కర్ వ్యాపారాలు చేసుకోవడంలో, విలువైన భూములు కొట్టేయడంలో, కబ్జాలు చేయడంలో, కేసులు పెట్టడం అంటే మా మీద కూడా 25 కేసులు పెట్టారు. సేవ చేస్తున్నటువంటి పాపాన్ని కానీ మీ అందరికీ సేవ చేస్తున్నందుకు 25 కేసులు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే మరి ఆ రోజు మా మీద కూడా మరి దాడి చేసి ఆ రోజు మా మీద కూడా మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా మా మీద చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ సమయం అంతా కూడా కేసులు, కక్షలు, వేధింపులతోటే వాళ్ళ పాలన చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కరోజునన్నా ప్రతి వారం ఇట్లా ఇస్తూ ఉన్నాం. రాయచోటిలో శ్రీ వరభద్రస్వామి ఊరేగింపు యాత్రలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన రాయచోటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. भारत माता की 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 हिंदू 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 చట్టపరంగా న్యాయం చేయాల్సిన అధికారులే, రక్షణ శాఖ అధికారులే హిందూ తత్వం అని చెప్పి హిందువులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ఒక్కసారి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ హిందువులపై ఏదైతే జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తుల్ని పై చర్య తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి. ఈ అధికారంలో ఉంటూ అధికార దుర్వినియోగం చేస్తూ హిందువుల్ని ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. అలాగే ఈ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మహిళలపై వీరందరూ కూడా కొన్ని రకాల కామెంట్స్ మనకు వినపడుతున్నాయి. అవి చెప్పుకోవడానికే శోచనీయంగా, సిగ్గుచారంగా ఉన్నాయి. అటువంటి కామెంట్స్ మహిళలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి రక్షణ శాఖ నుంచి అటువంటి కామెంట్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతంగానే ఉంటుంది. ఖచ్చితంగా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తూ ఎవరైతే
మహిళలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇద్దామని వచ్చి గుమ్మాల ముందు నుంచుంటారు. అలా వచ్చిన మహిళల మీద లాఠీ చార్జీలు చేయడం, వారు పట్టుకున్న పళ్ళాలు కింద పడేలాగా మోచేతుల మీద లాఠీతో దెబ్బలు కొట్టడం, అదే విధంగా మీరు స్వామివారి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారా, మీ అందాలు ప్రదర్శించడానికి వచ్చారా అని కామెంట్ చేయడాన్ని తీవ్రంగా యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తా. కేసులో ధర్మిల ఆయన్ని సస్పెండ్ చేయాలని, సిఐ గారిని, ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని మొత్తం హిందూ సమాజం ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఆయన్ని సస్పెండ్ చేసి హిందువుల మీద పెట్టిన కేసుల్ని ఎత్తివేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇది ఒక నిరంతరం జరిగే ఉద్యమంలాగా దీన్ని తీవ్ర రూపం దాల్చే విధంగా రూపొందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై హింద్. జిల్లా వ్యాప్తంగా వచ్చిన వివిధ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా పరిష్కార సమస్యల ఫిర్యాదులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారుల్ని ఆదేశించారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను స్వయంగా ఫిర్యాదుదారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ గ్రౌండ్ నందు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది కరాటే విద్యార్థులతో యునైటెడ్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 22 యోగా ఆసనాలు చేస్తూ మార్షల్ ఆర్ట్స్ నాన్ చెక్స్ తిప్పుతూ వినూత్నంగా ఈ రికార్డు పొందారు. కార్యక్రమానికి జడ్జిగా విశాఖపట్నం నుంచి వచ్చిన వి ఆర్యన్ వ్యవహరించారు. యోగాసనాలతో మార్షల్ ఆర్ట్స్ తో కలిసి ఈ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి జడ్జెస్ కు, ఇతర అతిథులకు, మీడియా వారికి, పేరెంట్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కగా 22 ఆసనాలతో కలిసి ఈ మార్షల్ ఆర్ట్స్ నిర్వహించి వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసి దాన్ని సాధించినందుకు ముందుగా కేఆర్బి మేనేజ్మెంట్ కి, స్టూడెంట్స్ కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్టూడెంట్ ఒకరు మీరు సాధించింది చాలా మంచిది, కానీ బాగా చక్కగా అందరూ కూడా యూనిఫామ్ గా ఒక కోఆర్డినేషన్ తో చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ తో ఇది చేసి మన తణుకులో మొట్టమొదటిగా మార్షల్ ఆర్ట్స్ మీద వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కానీ ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ రికార్డ్ కి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము 250 మంది విద్యార్థులతోనే నోబెల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసాము. బెలూన్ బ్లాస్ట్, వాటర్ బెలూన్ బ్లాస్ట్ 1875 బెలూన్స్ ని 40 సెకండ్స్ లో బ్రేక్ చేశారు 250 మంది. ఈసారి 22 యోగాసనాలు టిపికల్ గా వేస్తూ ఆ నాన్ చెక్ తిప్పుతూ మేము యునైటెడ్ వరల్డ్ రికార్డ్ ని సాధించడానికి ఈ రోజు మేము ట్రై చేస్తున్నాము. ఈ రికార్డ్ ని ఖచ్చితంగా మేము సాధిస్తున్నాము. దీనికి
సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా అకాడమీ తరఫున విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో విద్యుత్ మీటర్ రీడర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ బిగింపు వలన తమ జీవనోపాధి కోల్పోతున్నామని, గతంలో కూడా మా ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా టైంలో విద్యుత్ సంస్థకి రెవెన్యూ ఆదాయం రావడానికి తాము ఎంతో కృషి చేశామని ఈ సందర్భంగా తెలిపారు. 25 సంవత్సరాల నుండి మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మాకు జరుగుతున్న రాష్ట్రంలో మొత్తం 4500 మంది మీటర్ రీడర్ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత రోడ్డు పడే పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్ వలన. అందుకని గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించినాం. అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాకముందు మేము అందరినీ నారా చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలను అందరూ కలవడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే మీకు తగిన న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చున్నారు. అలాగే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్మార్ట్ మీటర్ల నిమిత్తము మా రోడ్డును పడే పరిస్థితి అయింది. అందుకని మా కుటుంబాలని ఆదుకోవాలని, అలాగే మేము పలుమార్లు ప్రతి మినిస్టర్ని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దానికి మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు అందరూ మాకు సపోర్ట్ గా ఉండి విజయం చేకూరుస్తారని, అలాగే ప్రభుత్వం మా వైపున ఆలోచించి మాకు తగిన న్యాయం చేస్తారని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో విద్యుత్ సంస్థలో భాగంగా విద్యుత్ మీటర్ రీడర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దీని మీదే జీవనాలు చేసి బతుకుతున్నాము. 2000లో కరోనా వచ్చినప్పుడు మాకు ఏ విధమైన రక్షణ లేకపోయినా 4,000 మంది కుటుంబాలు మా కుటుంబాలు ఊరి డిపార్ట్మెంట్ జైలు చేయడానికి ప్రాణాలు తెగించి మేము ఉద్యోగం చేసాం. ఏ రకమైన సెక్యూరిటీ లేకపోయినా సరే. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని అసెంబ్లీ సాక్షి అంశంలో ప్రకటించారు. కానీ ఏమీ లేదు. ఈ ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావించి మా 4,500 కుటుంబాలు పైగా నేపాల్గా చెప్పి ఓట్లు వేయించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాపకం వీరులాగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించి మా కుటుంబాన్ని మమ్మల్ని వీధి పడలేసే ఆలోచన ఉంది. కాబట్టి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించి, అలాగే అసలు జీతాలు ఇచ్చి వచ్చే మార్పు చూపించి. కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పందిరిపల్లిగూడెం నుంచి కొల్లేటికోట దేవాలయం వరకు ప్రభ ఊరేగింపు జరిగింది. ప్రభకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు మరియు శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, ఎక్స్ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కస్టమర్లకు అందుబాటులో సేవలు అందించేందుకు ప్రతి 20 కిలోమీటర్లకు సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ధరణి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్లు తిరుపతిరావు రాజారావు స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో ఈరోజు మినీ బైపాస్ లోని పోస్టల్ కాలనీలో ధరణి మోటార్స్ షోరూమ్ ని పి యాగ్ జియో రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. మోటార్స్ ఇంతవరకు మీరు డబ్బు వృధా చేసింది చాలు. తప్పకుండా ధరణి మోటార్స్ లో ఎస్టిమేట్ క్లిప్ తీసుకోండి. నాణ్యత, ధర, ఫైనాన్స్, వడ్డీ, వాయిదా మొదలైన విషయాలన్నీ మార్కెట్ లో పోల్చండి. ఎక్కడ తక్కువ ఉంటే షోరూమ్ నూతన ప్రారంభం. ధరణి మోటార్స్ ఇంతవరకు మీరు డబ్బు వృధా చేసింది చాలు. తప్పకుండా ధరణి మోటార్స్ లో ఎస్టిమేట్ క్లిప్ తీసుకోండి. నాణ్యత, ధర, ఫైనాన్స్, వడ్డీ, వాయిదా ఇప్పుడు వరకు ఈ రోజు 4 రోజులు ఇంకా 6 రోజులు ఉన్నాయి బ్యాలెన్స్ అవన్నీ కూడా ఈ మధ్యకి అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఏ ఊరికి అయినా ఈ మీరు సర్వీస్ మా దగ్గర చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెయిట్ చేసుకోవాలి. మీ ఆర్డర్ డ్రైవర్లకి అలాగే విఐపీలకి ఫైనాన్షియల్ మా పేరులకి అందరికీ పేరు ధన్యవాదాలు. Piaggio, a multinational company. The autos, three-wheelers to pioneer in a company. So, these భీమవరంలో మంచిగా చేసాము. 50% మార్కెట్ షేర్ వచ్చింది. సో ఇదే తెలుగులో స్టార్ట్ చేసి మునుపటి ఇంకా మంచి మార్కెట్ షేర్ 30% మార్కెట్ షేర్ గెయిన్ అవుతాం అనేది ఆశిస్తున్నాం. అండ్ ఇక్కడ సర్వీస్ కానీ సేల్స్ కానీ మొత్తం అంతా కానీ చాలా అనుకూలంగా మంచిగా జరుగుతుంది కస్టమర్స్ అందరికీ. ఇది కాకుండా ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసే ప్లాన్ ఉంది ఏలూరు డిస్ట్రిక్ట్లో. సో మీ అందరి సహాయం సహకారం రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకో 2 స్టోర్లు స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 7-8 ప్లేయర్స్ ఉంటాయి. మీకు సర్వీస్ కానీ సేల్స్ కానీ ఏం అవుతుంది కస్టమర్లు కానీ ఎవరికైనా వాటి దగ్గరలో సర్వీస్ చేస్తున్నారు. సో ఈరోజు ఏలూరులో ఇక్కడ మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. పియాజో ధరణి మోటార్స్ డీలర్స్ సారేమో పియాజో రీజనల్ మేనేజర్. లాస్ట్ మంత్ 7వ తారీఖు మనం భీమవరంలో ఓపెన్ చేసామంటే తాడేపల్లిగూడెం కూడా ఓపెన్ చేసాం. ఫస్ట్ మంతే 50% మార్కెట్ షేర్ వచ్చింది. అంటే 100 బళ్ళు అమ్మితే 50 బళ్ళు మేము అమ్మేసాం ఫస్ట్ మంత్. సో వెరీ హ్యాపీగా ఉన్నాం. ఇవాళ మార్నింగ్ వెళ్ళి ఇక్కడ మనం ఏలూరులో ఓపెన్ చేస్తాం. ఈవినింగ్ 5:30కి తంగారెడ్డి కూడా ఉందండి ఈవినింగ్. నెక్స్ట్ 10 డేస్లో 3 నర్సాపురం ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 1 మంత్లో కడుపు అలాగే మన ఆకివీడు చింతలపూడి ఇవి కూడా ఓపెన్ చేస్తాం. ఏదైనా 2-3 మంత్స్లో పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడ మండలంలో ఉన్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్టుని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఎవరు ఇక్కడ ఎవరు ఆవిడ మోర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో సావిత్రిపై పూల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం గారి ఆధ్వర్యంలో మనకు నిమ్న జాతులకు చదువు నేర్పిన మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. పాచింతలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. మనం చూస్తూ ఉంటే సావిత్రిబాయి పూలే గారి ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆవిడ నిమ్న జాతుల వారికి ఆ రోజుల్లో చదువు చెప్పడానికి, విద్య నేర్పడానికి వెళ్తూ ఉంటే ఆవిడ మీద పేడ నీళ్లు జల్లటం కానీ, అదేవిధంగా ఆవిడ మీద గుడ్లు వేసి కొట్టడం కానీ అనేక రకాలుగా ఆవిడని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఆవిడ ఒక జత సంచిలో పెట్టుకొని ఆవిడ ధరించిన చీరను కట్టుకొని వెళ్ళినప్పుడు మరలా వాళ్ళు పేడ నీళ్లు జల్లితే మళ్ళీ అదే చీరను అక్కడ మార్చుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఆ పేడ నీళ్లు జల్లినటువంటి చీరను కట్టుకోవడం అసలు నిజంగా ఎంతో మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి. ఆవిడ గురించి అంత చెప్పినా కూడా తక్కువే. ఈవిడని ఆదర్శంగా తీసుకొని మన జాతులు ఏమైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలని, ఆ అభ్యున్నతికి మన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతో, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతూ ఏలూరు నగరంలో ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలువురు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కి ఫిర్యాదుల్ని అందజేశారు. ఏలూరు జిల్లాకు చెందిన కోకో రైతులు కోకో గింజల కొనుగోలు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు గుంటూరు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, జె కాశీబాబు, కోనేరు సతీష్ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కోకో రైతుల సమస్యల మీద ఉద్యాన శాఖ కమిషనర్ గారిని కలవడం కోసం వచ్చాం. ఇవాళ డిప్యూటీ కమిషనర్ గారిని హరినాథ్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. చాలాసేపు కోకో రైతుల సమస్య మీద కూడా చర్చించడం జరిగింది.
ప్రధానంగా ఈరోజు కోకో గింజలకి కనీసమైన ధర రాకపోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఓ పక్కన కౌలు రేట్లు పెరిగినాయి, అట్లాగే ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి. ఈ నేపథ్యంలో రైతు కనీసం కిలోకి 900 రూపాయలు ఉంటే కానీ వాళ్ళ కోకో రైతు గట్టింగే పరిస్థితి కనబడట్లేదు. మరి అట్లాంటి ద్వారా కంపెనీలు సిండికేట్గా మారి ధర తగ్గించి వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు రైతులకు గింజలు కూడా సరిగ్గా సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల్లో చాలా ఆవేదన, బాధ, ఆందోళన కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతుల యొక్క సమస్యల్ని వాళ్ళు చెప్పడం కోసమే ఇవాళ ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ జిల్లాల నుంచి రైతు ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా చర్చించాము. ప్రధానంగా మన కలెక్టరేట్ దగ్గర 6వ తారీఖు కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చేశారు. ఇవాళ కంపెనీలు గతంలో లేని నిబంధనలు పెట్టి కొనుగోలు నిబంధనల పేరుతోటి నాసిరకమని, లేకపోతే ఇతర వర్షాకాలం గింజలని ఈ పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి గత సంవత్సరం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ధర ఏదైతే ఉందో 1140 రూపాయలు కిలోకి ఇచ్చి కొనుగోలు చేశారు. మరి ఈ రకంగా ఈ రోజు ఆ రకంగా ఆ పద్ధతిలో కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టి నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి ఈ కంపెనీల యొక్క సిండికేట్గా మారి కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు. ఏంటంటే రైతు కోకో రైతుల వల్ల ఊళ్ళంత ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ఊళ్ళంత ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. అందువల్ల అంటే మనం 80% ఆఫ్ ది ప్రోడక్ట్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే 20% మనం ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే 80% ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మనం సేవ్ చేయొచ్చు. ఇక్కడ రైతులను ఎంకరేజ్ చేసి కోకో తోటని కోకో పండించేటట్టు 80% ఫారెన్ ఎక్స్చేంజ్ మన గవర్నమెంట్కి సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోకో రైతుల వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒకటి ఏంటంటే కూలీలు మన మీద ఆధారపడి ఉన్నారు. అలాగే కొన్ని కంపెనీలు కూడా మన మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే మనం 9వ తారీఖున రాత్రి సుమారు 45 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి గుంటూరుకి బయలుదేరినటువంటి AR 11C0808 నెంబర్ గల ఓల్వా బస్సు తెల్లవారుజామున 4 గంటలకు ఏలూరు జిల్లా ఏలూరు నగర సమీపంలోని ఏలూరు బైపాస్ ఆశ్రమం హాస్పిటల్ వద్ద బోల్తాపడి అనేక మంది గాయాల బారిన పడ్డారు. వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 17 మందికి దెబ్బలు తగలగా చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు. కొంతమంది మాత్రం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బ్లీడ్ అయి ఉంటుంది, రక్తం కారుగా మెదడుని నొప్పుతుంది. అది వెంటనే తెలియదు. బిజినెస్ కూడా అవ్వలేదు కదండి. సుమారుగా ఉదయ కాలంలో 4 గంటలకల్లా ఆశ్రమం హాస్పిటల్ దగ్గర మరి బస్ యాక్సిడెంట్ అయింది. సుమారు 17 మంది వచ్చారండి. 17 మందిలో కూడా చాలా మంది మెజారిటీ వాళ్ళందరూ కూడా చిన్న గాయాలతోటే ఉన్నారు. మేజర్ ఇంజరీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కలో ఇద్దరికో కొంచెం తలకి గాయం అయిందంటే వారికి కూడా మనం తలకు కూడా గాయం అవ్వలేదు, కొంచెం తల తిరుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ అంటే వారికి కూడా మనం MRI స్కానింగ్ తీయించడం జరిగింది. ఇంకొక పేషెంట్కి మాత్రం పైనుంచి కింద పడడం వల్ల నడుమంతా పైన ఉన్నారు. ఆవిడకి కూడా ఎక్స్రే వెన్నుముక్క ఎక్స్రే తీయించి ఎంపీ డాక్టర్ గారు కూడా చూపించాం. ప్రస్తుతం చాలా మంది నిలకడగానే ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన పరిస్థితులు, ఎవరు విష పరిస్థితులు ఎవరు లేరండి. అందరికీ కూడా మనం మన పరిధిలోనే మనం వైద్యం చేసాం. డిశ్చార్జ్ వెళ్ళిపోయారండి. కొంతమంది అంటే వేరే హాస్పిటల్, ఈ ఊరులో కాదు కదా, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతామండి. లెఫ్ట్ అగ్నెస్ మెడికల్ లామా అంటాం, లెఫ్ట్ అగ్నెస్ మెడికల్ అడ్వైజ్ సంతకం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఏలూరు నగరంలో ఈ రోజు తెల్లవారుజామున ఆశ్రమ హాస్పిటల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి తిరగబడిన ప్రమాదంలో కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సంఘటన సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రమాద స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ పబ్లిక్ స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అలాగనే కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. Once again, that you got a cheerful class. So we need a cheerful class. So ఈ రోజు మన మేనేజ్మెంట్ వారు కేక్ ప్రొవైడ్ చేశారు మహిళా దినోత్సవం మహిళలందరికీ. Okay, next. తర్వాత ఇస్తారుగా కేక్ కటింగ్ తర్వాత ఇచ్చారు ఫార్మాలిటీ. Please request all the women staff stay back. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.